Hey, hi guys, hello and welcome back to our channel. So recently మనకైతే VU నుంచి ఈ యొక్క VU సినిమా అనే టీవీ అయితే లాంచ్ అయిందన్నమాట. దీనిలో మనకి ఏంటంటే 55 ఇంచెస్ వేరియంట్ ఉంది, దాంతో పాటు మనకి 43 ఇంచెస్ టీవీ కూడా ఉందన్నమాట. సో ఈ రెండిట్లో మనం 55 ఇంచెస్ టీవీ అయితే చూడబోతున్నాం. అండ్ అలాగే దీనిలో ఉన్న ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. అండ్ అలాగే దీని యొక్క సౌండ్ క్వాలిటీ అండ్ అలాగే వీడియో క్వాలిటీ అండ్ అలాగే ప్రతి ఒక్కటి మనం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అలాగే దీనిలో వచ్చిన ఓఎస్ ఏదైతే ఉందో సో దాని గురించి అండ్ ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం అనమాట. సో ఈ టీవీని మనం ఎక్కడ అన్బాక్స్ చేస్తున్నాం అంటే ఇది వచ్చేసరికి మనకైతే సనత్ నగర్లో ఉన్న సన్ రైజ్ ఎంటర్ప్రైజ్లో అయితే మనం ఉన్నాం అనమాట. సో దీనిలో మనకైతే VU టీవీస్ అవైలబుల్గా ఉన్నాయి ఓవరాల్ హైదరాబాద్లో. అండ్ ఇది వచ్చేసరికి మనకైతే సనత్ నగర్లో సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్. నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ అలాగే మనకి లొకేషన్ పింగ్ చేస్తాను అనమాట. సో మీరైతే ఇక్కడికి వచ్చి ఈ టీవీని చూసి ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉందో చూసి మొత్తం మీరైతే ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఎలా ఉంది సౌండ్ క్వాలిటీ వీడియో క్వాలిటీ అలాగే ప్రతి ఒక్కటి మీకు ఎలా ఉందో చూసి మీరైతే టీవీని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ పింగ్ చేస్తాను అలాగే ఇలా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీరైతే ఇక్కడికి వచ్చేయచ్చు. 55 ఇంచెస్కి 43 ఇంచెస్కి డిఫరెన్స్ ఏంటంటే దీనిలో మనకి ఏంటంటే 400 నిట్స్ బ్రైట్నెస్ ఇస్తున్నారు అండ్ అలాగే 43 ఇంచెస్ ఏంటంటే 350 నిట్స్ బ్రైట్నెస్ ఇస్తారు అనమాట. అంతే ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే న్యూ 4K 55 ఇంచ్ టీవీ అయితే ఇవ్వడం జరిగింది. 3 years వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ VU కాలిఫోర్నియా సినిమా అయితే ఉంది. సో ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి చూద్దాం. అండ్ అలాగే టీవీ వచ్చేసరికి మనకి సో నార్మల్ గా గూగుల్ ఓఎస్ తో కాకుండా LG వెబ్ ఓఎస్ అయితే వస్తుంది. అలాగే సౌండ్ వచ్చేసరికి మనకైతే అవుట్పుట్ వచ్చేసరికి 50 watts అవుట్పుట్ వస్తుంది అనమాట. సో మనం మిగతాదంతా అన్బాక్స్ చేసి టీవీ చూస్తూ మనం అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ దిస్ వీడియో. దానికంటే మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే పక్క లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ దిస్ వీడియో. సో మనమైతే ఫస్ట్ ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్లో అయితే మనకైతే టీవీ అయితే అవైలబుల్గా ఉంది. సో టీవీ వచ్చేసరికి మనకైతే VU సినిమా టీవీ మనం ఆల్రెడీ చెప్పాను మీకు. సో దీనిలో అయితే టీవీ ఉంది అండ్ టీవీ వచ్చేసరికి మనకైతే 55 ఇంచెస్ టీవీ అండ్ ఈ టీవీని అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అండ్ ముందుగా దీనిలో బాక్స్లో ఇంకా మనకి ఏంటంటే ఒక వాల్ మౌంట్ ఇచ్చారు, అలాగే ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, పవర్ కేబుల్. అండ్ దాంతోపాటు ఒక రిమోట్ అండ్ దాంట్లో మనకి 2 బ్యాటరీస్ అండ్ దాంతోపాటు ఒక స్టాండ్, దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా రిమోట్ గురించి మాట్లాడుకుంటే రిమోట్లో ఏంటంటే మనకి ఒక డెడికేటెడ్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెట్ఫ్లిక్స్ అండ్ అలాగే ప్రైమ్ వీడియో యాప్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. దాంతోపాటు యాప్స్ అండ్ అలాగే మూవీస్ బటన్ ఉంది. అండ్ ఇంకా పైన చూసుకుంటే మనకైతే వాయిస్ కమాండ్ బటన్ అలాగే ప్రతి ఒక్కటి మనకి చాలా సింపుల్గా నీట్గా ఉందన్నమాట. రిమోట్ వచ్చేసరికి బాగుంది, నాకు నచ్చింది. అండ్ వాల్యూమ్ బటన్స్ అనమాట. అండ్ అలాగే మనకి రిమోట్ కూడా నాకైతే ఓవరాల్గా బాగుందన్నమాట. అండ్ VU కాలిఫోర్నియా లోగో కూడా ఇచ్చారనమాట కింద మీరు చూడొచ్చు. అండ్ తక్కువ మినిమల్ బటన్స్తో నీట్గా సింపుల్గా తీసుకొచ్చారు, ఆ విషయంలో నచ్చింది నాకు. అండ్ ఇంకా మనమైతే ఈ టీవీని ఫిట్ అయితే చేద్దాం మనం స్టాండ్కి. సో వాల్ మౌంట్ అయితే తర్వాత మనం చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం జస్ట్ టేబుల్ మీద అయితే పెట్టేసాం అండ్ మనం పైన లేయర్ అయితే తీసేద్దాం. ఫస్ట్ ఒక లేయర్ ఇస్తారు, ప్రొటెక్షన్ లేయర్. సో ప్రొటెక్షన్ లేయర్ తీసేసాక మనకైతే టీవీ చాలా మంచిగా కనబడుతుంది అండ్ దీంట్లో మనం చూడబోతున్నాం. అండ్ ఇంకా అలాగే మనం ఏంటంటే కింద VU లోగో అయితే నాకు చాలా బాగా ప్రీమియం అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే వచ్చేసరికి మనకైతే టోటల్గా మెటల్ ఫ్రేమ్ లాగా తీయడం జరిగిందనమాట. అలాగే కొన్ని దగ్గర ప్లాస్టిక్ తీసుకొచ్చారనమాట. అండ్ దాంతోపాటు స్పీకర్స్ వచ్చేసరికి వెరైటీగా ఉన్నాయన్నమాట. 50 watts సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే మనకి 3 HDMI పోర్ట్స్ ఇచ్చారు, ఒకటేమో ARC సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ ఇంకో 2 అయితే నార్మల్ HDMI పోర్ట్స్ అనమాట. అండ్ దాంతోపాటు మనకి చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ఆక్స్ పోర్ట్ ఇచ్చారు, దాంతోపాటు మనకి RF ఇన్ అండ్ అలాగే మనకి ఆప్టికల్ పోర్ట్ ఇచ్చారు. అన్ని టీవీస్కి ఇచ్చినట్టు మినీ AV పోర్ట్ కూడా ఇచ్చారనమాట. దాంతోపాటు RJ45 పోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఏంటంటే USB పోర్ట్స్ అయితే 2 ఇచ్చారనమాట. 2 కూడా మనకి 2.0తో తీసుకొచ్చారు. 3.0తో తీసుకొస్తే ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు. టీవీ అయితే చాలా సన్నగా నీట్గా ఉందన్నమాట, థిన్గా. అండ్ అలాగే మనకి ఏంటంటే VU లోగో అయితే మనకైతే వచ్చిందనమాట టీవీ ఆన్ చేసిన వెంటనే. అండ్ టీవీ ఆన్ చేశాక మనకి ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతి ఒక్కటి మనం అగ్రీ చేసేయాలి. కొత్త టీవీ కొన్నాక ప్రతి ఒక్కరికి ఇలానే వస్తుంది అనమాట. మీరు ఇదంతా చదివేసి కింద అగ్రీ చేసేస్తే మనకి ఏంటంటే నెక్స్ట్ కొట్టేస్తే టీవీ అయితే ఆన్ అయిపోతుంది అనమాట. LG వెబ్ ఓఎస్లో మనకి చూడొచ్చు ఇక్కడ నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ZEE5, జియో సినిమా, ప్రైమ్ వీడియో ఇవన్నీ మనకి యాప్స్ అనేది కనపడుతూ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకైతే టోటల్ LG వెబ్ ఓఎస్. ఇలా మనకి యాప్షన్ కోసం మనకైతే యాప్స్ కూడా చాలా యాప్స్ అయితే ఉంటాయి. ఒక్కో యాప్ వచ్చేసరికి మనకైతే కేటగిరీస్ వైజ్గా ఉన్నాయి. ఫీచర్ చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్, గేమ్, అలాగే న్యూస్ అండ్ ఇన్ఫో ప్రతి ఒక్కటి మనకి ఏంటంటే కేటగిరీస్ వైజ్గా ఉన్నాయి. మనం కావాల్సిన అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మందికి టీవీ అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ అయితే చూస్ చేసుకుంటారు. ఇప్పుడు మనం అయితే ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫంక్షన్లో మనకి ఏంటంటే పిక్చర్ మోడ్ అలాగే ఆడియో మోడ్ అయితే చూద్దాం. ఫస్ట్ పిక్చర్ మోడ్లో చూసుకుని మనకైతే APS అని చెప్పేసి, సినిమా అని చెప్పేసి, క్రికెట్ అని చెప్పేసి, గేమ్ ఆప్టిమైజేషన్, వివిడ్, స్టాండర్డ్ అయితే మనకి ఇచ్చారనమాట ఆప్షన్స్ అయితే. సో మనకి ఏంటంటే స్టాండర్డ్ అలాగే వివిడ్ అయితే బాగున్నాయి. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే ఆడియో అవుట్పుట్కి అయితే వెళ్దాం. సో ఆడియో మోడ్లో వచ్చేసరికి మనకైతే సౌండ్ మోడ్లో కూడా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్ అని చెప్పేసి, సినిమా అండ్ అలాగే క్లియర్ వాయిస్ అని
అలాగే క్రికెట్, మ్యూజిక్ అని చెప్పేసి మనకైతే ఉన్నాయన్నమాట. సో దీనిలో కూడా మనకు నచ్చినట్టు మనమైతే అడ్జస్ట్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే సౌండ్ అవుట్పుట్ కూడా మీకు తెలిసిందే కదా, ఇంకా మనకి సౌండ్ అవుట్పుట్ కూడా మనకు నచ్చినట్టు మనం అవుట్పుట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే వైడ్ హెడ్ ఫోన్స్ అయినా కానివ్వండి, లేదంటే ఆప్టికల్ పోర్ట్ అయినా కానివ్వండి, లేదంటే టీవీ స్పీకర్స్ అయినా, లేదంటే వైడ్ స్పీకర్స్ అయినా, మొబైల్ డివైస్ అయినా, ప్రతి దానికి మనమైతే సౌండ్ అవుట్పుట్ కూడా మనమైతే ఇచ్చుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇప్పటివరకు మనమైతే ఫంక్షన్స్ అలాగే ప్రతి ఒక్కటి స్పెసిఫికేషన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం వీడియో అయినా అలాగే ఆడియో ప్లే అయితే చేసి చూద్దాం. లైక్ కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేసి సౌండ్ క్వాలిటీ అండ్ అలాగే ఆడియో క్వాలిటీ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. నేనైతే కొన్ని ఆడియో అలాగే వీడియో క్లిప్స్ అయితే ప్లే చేసి చూసాను, ఎక్కువసేపు చూసాను నేను. ఎందుకంటే ఇక్కడ పెడితే ఏంటంటే కాపీరైట్ ఇష్యూస్ పడతాయి అని చెప్పేసి ఇంకా మీకు ప్లే చేయట్లేదు ఎక్కువ. సో కొన్ని ప్లే చేశాను, మీకు తెలిసింది. మీకు నేను ఇక్కడ చూసే అంత మీకు అనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను కెమెరాలో చూపిస్తున్నాను, అలాగే మైక్లో రికార్డ్ చేసి చూపిస్తున్నాను. సో మీకైతే డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నాకైతే మంచిగానే అనిపించింది టోటల్గా. ఒకసారి స్క్రీన్ మీటింగ్ కూడా చేసి చూద్దాం. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ రోజు మనమైతే ఈ యొక్క గేట్ సమ్మర్ సేల్ లో జరగబోయే ఈ సేల్ లో మనమైతే టీవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకైతే చాలా టీవీస్ అయితే మంచి మంచి ఆఫర్స్ లో. సో మనకి ఏంటంటే ఎయిర్ప్లేన్ అలాగే మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్లే చూద్దాం అనమాట. సో ఆండ్రాయిడ్ స్క్రీన్ షేర్ ఇది. ఇంతకుముందు ఎయిర్ప్లేన్లో చూపించాను మీకు. సో రెండు కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయి. కొంచెం స్లో ఉంది ఆండ్రాయిడ్, పీతంతా బాగుంది. సో గైస్, మనం టీవీని అయితే అన్బాక్స్ చేసాం. ఓపెన్ చేసి మనమైతే టీవీలో ఉన్న సౌండ్ క్వాలిటీ అండ్ అలాగే వీడియో క్వాలిటీ అండ్ ప్రతి ఒక్కటి అయితే మనం చూసామన్నమాట. సెట్టింగ్స్ చూసాం అండ్ అలాగే మనకి క్వాలిటీస్ అనేది మనం ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్క విధంగా అయితే ఉన్నాయన్నమాట. అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ టీవీకి అయితే మనకి డాల్బీ అని ఇచ్చారు, కానీ మనకైతే మెన్షన్ చేయలేదన్నమాట. అట్మోస్ అని కానివ్వండి, డిజిటల్ అని కానీ 1.1 అని చెప్పి ఏది మెన్షన్ చేయలేదు. ఇన్కేస్ మీరు టీవీ పర్చేస్ చేసి ఉంటే మీరు టెస్ట్ చేశాక మీరు చెప్పండి లైక్ ఏదనేది డాల్బీలో. అండ్ అలాగే టీవీ వచ్చేసరికి మనకైతే టోటల్గా బాగుంది, ప్రతి ఒక్కటి బాగుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం అది కూడా మంచిగా నీట్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే బ్లాక్ లెవెల్స్ లైట్స్ ఆఫ్ చేసి చూసాక మనకి ఏంటంటే బ్లాక్ లెవెల్స్ అనేది కొంచెం తక్కువనే అని చెప్పుకోవచ్చు. అండ్ మిగతాదంతా కూడా బాగున్నాయి. సో టీవీ విషయానికి వస్తే మాత్రం మనం తీసుకోవచ్చు బ్రో అంటే పక్కా తీసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క ఫీచర్స్ అయితే నచ్చినాయి నాకైతే. ఓఎస్ విషయానికి వస్తే మీకు తెలిసిందే, ఎల్జీ వెబ్ ఓఎస్ చెప్పాను మీకు. అండ్ మీకు టీవీ ఎలా ఉందో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ టీవీ మీరు కొనాలనుకుంటే ఇక్కడ సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి సంతనగర్లో అయితే వీళ్ళ షోరూమ్ ఉందన్నమాట. ఈ షోరూమ్లో ఏంటంటే మనకైతే వియో టీవీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 55 ఇంచెస్ అయినా కానివ్వండి, 43 ఇంచెస్ అయినా కానీ మనకైతే ఉన్నాయన్నమాట. సో మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాను, డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేశాను అనమాట. ఇదనమాట మరి. అండ్ అలాగే మరి ఈ వీడియో మీకు నచ్చుంటే వీడియోని అయితే పక్క లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.